వెల్కమ్ టు డైనోసార్ వరల్డ్. డైనోసార్ ప్రపంచానికి మీకందరికీ స్వాగతం. ఇక్కడ మనకు ఉయ్యాలు కూడా పెట్టారు చూడండి. ఆహా తగిలిద్రా. ఇక్కడ చూసుకుంటే రెండు పెద్ద డైనోసార్లు ఉన్నాయి. చూసావా డైనోసార్? చూసావా? నన్ను డైనోసార్ అనుకొని పోతుంది పాప. నేనేమో పిల్లలు ఎత్తిపోయేలా కనిపిస్తాను నేనేమన్నా. వెల్కమ్ టు డైనోసార్ వరల్డ్. డైనోసార్ ప్రపంచానికి మీకందరికీ స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మీకందరికీ డైనోసార్స్ని చూపిస్తాను. అవి ఎక్కడో కాదు, మన హైదరాబాద్లోనే ఉన్నాయి. దాదాపు ఇక్కడ ఒక 30 వరకు డైనోసార్లు అయితే ఉంటాయన్నమాట. వాటికి సంబంధించిన గుడ్లు కూడా ఉంటాయి, చాలా పెద్దగా ఉన్నాయి. నా వెనకాల కనిపిస్తుంది చాలా పెద్ద డైనోసార్ ఇది. మరి ఇది ఎక్కడుందో ఈ వీడియో మొత్తం మీకు చూపిస్తాను. ఈ వీడియో చివరి వరకు అయితే చూడండి. ఎలాగో సమ్మర్ హాలిడేస్ కాబట్టి పిల్లలందరూ చూస్తారనే ఉద్దేశంతో ఇంత ఎండ కొడుతున్నా కూడా మీకోసం నేనైతే కష్టపడి ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఈ వీడియోని చివరి వరకు చూడండి. అండ్ నా లాస్ట్ వీడియోలో జూ పార్క్ వీడియో ఒకటి పెట్టాను, అది కూడా చూడండి. ఇంకా నాని అన్న హిట్ 3 మూవీ సెట్ కూడా చూపించాను, అది కూడా చూడండి. అండ్ ప్రజెంట్ అయితే ఈ డైనో వరల్డ్ ఎలా ఉంటుందనేది మనమైతే ఎక్స్పీరియన్స్ చేద్దాము అండ్ మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాము. చలో ఇంకా. ఒకవేళ మీ దగ్గర ఓన్ వెహికల్ నుండి మీరు ఔటర్ రింగ్ రోడ్ నుంచి వస్తే ఎగ్జిట్ నెంబర్ 10 తారామతిపేట దగ్గర నుంచి కొంచెం ట్రావెల్ చేస్తే మీకు ఈ డైనో వరల్డ్ వస్తుంది. నేను అబ్జర్వ్ చేసినంత వరకు ఈ ప్లేస్ కి రావడానికి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయితే చాలా కష్టంగానే అనిపించింది. ఒకవేళ మీ దగ్గర ఓన్ వెహికల్ ఉంటే మీరు గూగుల్ మ్యాప్ లో పెట్టేసుకొని కూడా రావచ్చు. నేను డిస్క్రిప్షన్ లో ఇక్కడ ఈ డైనో వరల్డ్ లింక్ కూడా పెడతాను, మ్యాప్ లింక్ అనేది. అలా లోపలికి రాగానే మనకి ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంటుంది. కొంతమంది ఆల్రెడీ వచ్చి టికెట్ అయితే తీసుకుంటున్నారు. అండ్ ఈ డైనో వరల్డ్ టికెట్స్ కాస్ట్ ఎలా ఉన్నాయంటే మీకు చూపిస్తాను చూడండి. సమ్మర్ స్పెషల్ ప్యాకేజ్ 549 అయితే కిడ్స్కి ఉంటుంది, దీంట్లో ఫుడ్ కూడా ఉంటుంది. అండ్ పెద్దవాళ్ళకైతే 599 రూపీస్ ఉంటుంది. నేనైతే వితౌట్ ఫుడ్ 470 రూపీస్ టికెట్ తీసుకుని లోపలికి అయితే వెళ్తున్నాను. అండ్ ఇక్కడ రాసి అయితే ఉంది అవుట్ సైడ్ కూల్ డ్రింక్స్ అండ్ ఫుడ్ నాట్ అలౌడ్ అని చెప్పేసి. ఇలా లోపలికి వెళ్తుంటే మనకైతే 2 సైడ్లు గోడలు కనపడే చెట్లు అయితే కనిపించింది అనమాట. ఇప్పుడు మనము ఏకంగా ఒక డైనో వరల్డ్ ఉన్న డైనోసార్స్ ఉన్న ప్రపంచంలోకి అయితే వెళ్ళిపోతున్నాము. చుట్టూ చెట్లతో అయితే మనకైతే ఒక వెల్కమ్ అయితే చెప్తా ఉంది. అండ్ ముందు నాకైతే కనుచూపు మేరలో ఒక డైనోసార్ తోకైతే కనిపిస్తూ ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా దాని దగ్గరికి వెళ్ళిపోయి అది ఎలా ఉంటుంది అనేది మనం మొత్తము ఎక్స్ప్లోర్ చేద్దాము. ఈ డైనోవల్ లోపలికి రాగానే మనకైతే ఒక పెద్ద డైనోసార్ కనిపించింది చూడండి. దీని తోక చూడండి ఎంత పెద్దగా ఉందో, వామ్మో మామూలుగా లేదు. ఒకసారి ఈ డైనోసార్ కిందకైతే వెళ్తున్నా నేను. బా, ఈ డైనోసార్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది అనుకుంటున్నాను. ఇప్పుడు మెత్తగా ఉంది, ఒక పిల్లోలాగా ఉంది డైనోసార్. మామూలుగా లేదు, చాలా పెద్దగా ఉంది చూడండి. దీని కాళ్ళు మామూలు లేవు, ఇట్లా ఇట్లా పిల్లోలాగా ఉంది ఇది మనకి. దీని మెడకాయ చూస్తే చూడండి ఎంత పెద్దగా ఉందో. బాబా మామూలుగా చాలా పెద్దగా ఉంది మెడకాయ. అండ్ ఇక్కడికి వస్తే చిన్నపిల్లలందరూ కూర్చొని ఆడుకోవడానికి ఇక్కడ మనకు ఉయ్యాలు కూడా పెట్టారు చూడండి. ఆహా వా తగిలిద్రా. అబ్బా 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 ఎవరు ఆడాలో వాళ్ళే ఆడాలి, ఇది చిన్నపిల్లగాళ్ళే ఆడాలి. మనం కూర్చుంటే ఇట్నే అవుతుంది. అండ్ ఇక్కడ మనం ముందు చూసుకుంటే ఇంకేం డైనోసార్లు ఉన్నాయి చూద్దాము. నొప్పులు ఎత్తుందిరా. బా, కొంచెం ముందుకు వెళ్ళిపోదాం మనం, రండి. ఈ జోలికి మనకు వద్దు, ఓన్లీ చిన్నపిల్లగాళ్ళకి మనం డైనోసార్లే చూద్దాం. బా, స్టార్టింగ్ కింద పడిపోయానుగా నేను, మామూలు లేదు. అండ్ ఇక్కడ చూస్తే మనకి బుల్లి డైనోసార్స్ ఉన్నాయి కదా, అవి మనకు కనిపిస్తున్నాయి, రండి చూపిస్తాను. ఇక్కడ చూస్తే ఈ డైనో వల్ల వీటికి పేరున్నాయి చూడండి. సో ఈ నోరు తిరుగుతున్న పేరు ఇది తెరి జీనో సకూరస్ ఏదో ఉంది, పెద్దగా ఉంది, నోరు తిరుగుతుంది ఆ పేరు అది.
సో ఈ డైనోసార్స్ అనేవి చాలా మిలియన్ సంవత్సరాల క్రితము ఉన్నాయన్నమాట. రాజ్యాన్ని ఏలేవి డైనోసార్స్ అన్ని. అప్పట్లో వీటి రాజ్యమే ఉంటుండే. అండ్ ఈ డైనోసార్స్ కూడా దాంట్లో శాకాహారులు ఉంటాయి, మాంసాహారులు ఉంటాయి అనమాట. మాంసాహారులు అంటే ఏం చేస్తాయంటే వేరే డైనోసార్లను చంపుకొని తింటాయి, వేరే యానిమల్స్ని చంపుకొని తింటూ ఉంటాయి. శాకాహారులు ఏవైతే ఉన్నాయో డైనోసార్స్ అవి ఆకులు, అలమలు, చెట్లు, కొమ్మలు అవి తినుకుంటా బతుకుతాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే ఈ బుల్లి డైనోసార్స్, చిట్టుపొట్టి డైనోసార్స్ ఒక డైనింగ్ టేబుల్ లాగా కూర్చున్నాయి. ఇది ఒక రకంగా ఉంది, ఇది ఒక రకంగా ఉంది. దీని మెడకాయ పెద్దగా ఉంది, ఇదేం పొట్టిగా ఉంది అనమాట. అండ్ ఆ రెండు కూడా ఉన్నాయి, కదులుతున్నాయి చూడండి. హాయ్, నమస్తే చింటూ బాయ్, నమస్తే. ఎట్లా ఉన్నావు, ఏం చేస్తారు, ఏం తింటారు, మీ ఫుడ్ ఏది? ఫుడ్ లేదు. ఇది ఒక మనకి డైనింగ్ టేబుల్ లాగా ఉందన్నమాట. ఇది ఒక వుడ్, చెక్క మొద్దు ఇట్లయితే పెట్టారు. అండ్ ఇక్కడ నుంచి మనం ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోదాం. మనం ఇంకొక ముందు వెళ్ళిపోతే మనకి ఇంక వేరే డైనోసార్ కనిపిస్తాయి. ఈ డైనోసార్స్ అన్ని దగ్గర పోతే కదులుతున్నాయి అనమాట. ఇగో తలకాయ ఊపుతుంది అదేమో. అండ్ ఇక్కడ నుంచి మనం పోతే ఇది అని అరుస్తుంది డైనోసారు. చూద్దాం రండి. వీటి పేరు ఏంటంటే గ్రైలోపోసారస్ అనమాట. వీటి పేరు గ్రైలోపోసారస్. అండ్ ఇది దగ్గరనే కదులుతుంది చూడండి. ఇది దాని గోర్లు ఏవైతే ఉన్నాయో చేతులు కదులుతున్నాయి. అది మొత్తం చూడండి ఎట్లా కనిపిస్తుందో మనకి, మామూలుగా లేదు అది. దాని తలకాయ దగ్గర పోతేనే కదులుతూ ఉంది అది. కొంచెం ఇది స్కేరీగా ఉన్నాయి. అండ్ ఇక్కడ చూస్తే ఈ డైనోసారు ఇంకొక డైనోసార్ని చంపుతుంది చూడండి. ఇంకో చిన్నదాన్ని చంపుతుంది పాపం ఎందుకో మరి కక్ష, అది మరి ఆకలి అవుతుందో ఏమో తెలియదు, దాన్ని చంపుతుంది. అండ్ ఇక్కడ వీటికి సౌండ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయన్నమాట. అండ్ ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోయి మనం వేరే డైనోసార్స్ కూడా చూద్దాం రండి. ఇక్కడ చూసుకుంటే ఈ డైనోసార్కి సంబంధించి స్టోరీ కూడా మనకైతే రాసిందనమాట. సో ఇక్కడ చూడండి, మనకి దాదాపు ఇవి 126 అండ్ 122 మిలియన్ ఇయర్స్ ఎగో అనమాట. మిలియన్ సంవత్సరాల క్రితం కిందవి అవి. ఒక్కోటి దాదాపు 9 మీటర్లు, 9 నుంచి 11 మీటర్ల హైట్ అయితే ఉంటాయి ఇవి. అంటే దాదాపు మనం అడుగులలో లెక్కేస్తే 30 నుంచి 36 అడుగులు అయితే ఉంటాయి. దగ్గర అరుస్తున్నాయి, ఒకదాని మీద 2 ఎక్కినాయి చూడండి. అండ్ ఇక్కడ కూడా ఇంకోటి చిన్నది ఉంది డైనోసార్. చాలామంది పిల్లలు, స్కూల్ పిల్లలు బస్సులు కట్టుకొని కూడా మనకు వస్తున్నారు. నేను మీకు వాళ్ళని కూడా చూపిస్తాను. అసలు వాళ్ళైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ డైనోసార్ పార్క్ వస్తే. ఇంకా మనం వేరే ఎక్స్ప్లోర్ చేద్దాం రండి. కొసారస్ అనే డైనోసార్ దగ్గరకు ఉన్నాము. ఇది దాదాపు 70 నుంచి 60 మిలియన్ ఇయర్స్ ఎగో అనమాట. అంటే 70 నుంచి 60 మిలియన్ సంవత్సరాల క్రితం నాటిది ఇది. దాదాపు ఇది 5 నుంచి 5.5 మీటర్స్ హైట్ అయితే ఉంటుంది. అండ్ ఇది ఎంత వెయిట్ ఉందంటే దాదాపు 20 నుంచి 30 టన్స్ వెయిట్ అయితే ఉంటుంది అనమాట. చూడండి దీని ఎట్లుందంటే దీని చెవుల్లాగా అయితే కనిపిస్తున్నాయి చూడండి. దీనికి ఒక కొమ్ము కూడా ఉంది చూడండి, మీకు చూపిస్తాను. దీనికి ఇక్కడ ఒక కొమ్ము ఉంది చూడండి. అండ్ ఇక్కడ ఒక చెవుల్లాగా ఉన్నాయి చూడండి. ఇవి కొంచెం మెత్తగానే ఉన్నాయి ఇవి, కానీ చాలా స్ట్రాంగ్ ఉంటాయి అనమాట. చాలా వెయిట్ కూడా ఉంటాయి, బరువు అనేవి. చాలా పెద్దగా ఉంది ఇది. ఈ సెక్షన్కి వస్తే చిన్న పిల్లలందరూ ఎవరైతే వచ్చి ఆడుకుంటారు చూసారా, ఆడుకోవడానికి ఇది ఒక పెద్ద మనకు ఒక నెట్ లాగా అయితే కట్టారు. సో కొంచెము అడ్వెంచరస్గా ఉండాలి కదా, ఇలా పైకి ఎక్కి ఆడుకోవడానికి అయితే ఇలా ఉందన్నమాట. అండ్ ఇక్కడికి వచ్చేసి వీళ్ళు ఈ కర్రల మీద నడుచుకుంటా ఆడదాకి వెళ్ళి అడ్వెంచరస్ లాగా చేయాలి. ఒక ఫన్ యాక్టివిటీస్ లాగైతే ఇక్కడైతే పెట్టారనమాట దీంట్లో. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు ఒక బ్రేసియోసారస్ అని చెప్పేసి ఒక పెద్ద డైనోసార్ అయితే ఉందన్నమాట. దీని మెడకాయ మామూలు లేదు పెద్దగా. దీని దగ్గరికి రాగానే దీని తోకైతే ఊపుతుంది. ఇది మామూలుగా సౌండ్ చేస్తుంది, ఊ అనుకుంటే సౌండ్ చేస్తుంది ఇది. ఇక్కడ చూస్తే దీని తోక చూడండి, దీని తోక కదులుతుంది, కనపడుతుందా? ఇది రాగానే దీని తోక అయితే ఊపుతుంది అన్నమాట. అంటే ఒక సెన్సార్ లాగా అయితే పెట్టారు. మనం రాగానే వీటి తోక ఊపేటట్టు, తలకాయ ఊపేటట్టు, సౌండ్ వచ్చేటట్టు అయితే సెన్సార్స్ అయితే పెట్టారు. అండ్ ఇక్కడ చూసుకుంటే ఈ పిల్లలు ఎవరైతే ఎక్కి ఆడుకోవడానికి అయితే పెట్టారో, ఒకసారి నేను కూడా ఎక్కి ఒకసారి ట్రై చేస్తాను. మరి అవి ఉంటాయో ఇరుగుతాయో తెలియదు. సో ఎవరైనా ఇటు వచ్చినప్పుడు ఇలా ఎక్కేసి ఇట్లా పైకి ఎక్కేసి అయితే ఆడుకుంటారు అనమాట. అమ్మా, సో ఇట్లా అడ్వెంచర్ లాగైతే చేయాలి. మనము పడతామేమో తెలీదు. ఇట్లా చూడండి, నేను ఎట్లా వెళ్తాను చూడండి ఒకసారి. ఇట్లా మనం ఎట్లయితే వెళ్ళిపోవాలి చూడండి. నేను వెళ్తా ఉన్నాను, ఆ మూల దాకా వెళ్తా. పడితే ఏముంది, దెబ్బలు తగులుతాయి. కానీ వెళ్తున్నా చూడండి, ట్రై చేస్తున్నా మెల్లగా. చిన్నపిల్లలు వస్తే బాగా ఫన్ యాక్టివిటీ ఉంటుంది, వాళ్ళకి మంచిగా ఉంటుంది. నాకు కొంచెం భయంగా ఉంది ఇది. ఫైనల్గా కంప్లీట్ చేశాను. మనకేం లేదా, ఈ కంప్లీట్ చేసినందుకు వీళ్ళు ఏమైనా ఇస్తారా, ప్రైజ్ ఏమైనా ఇస్తారా అడిగి తెలుసుకుందాము. ఏమైనా ఇస్తారా లేదో. ఇప్పుడు మనం దిగేద్దాం కిందకి. నా కళ్ళు తిరుగుతున్నాయి కొంచెం. అమ్మ, ఒక సాహసం చేశాను నేను. గిన్నెస్ బుక్ ఆఫ్ రికార్డులు ఎక్కా. ఎవరైనా రాసుకోండి అయ్యా గిన్నెస్ బుక్ రికార్డులో.
అండ్ మనం వేరే ప్లేస్కి వెళ్ళిపోదాం. ఇంకా వేరే డైనోసార్స్ కూడా ఉన్నాయి అక్కడ. వీలైతే ఒక డైనోసార్ని ఎక్కి చూద్దాం మనం. ఇక్కడ చూసుకుంటే ఒక చిన్న బుడ్డి డైనోసార్ అయితే ఉంది. ఒకసారి దీన్ని ఎక్కి చూద్దాం మనము. మన వెయిట్ ఆపుద్దో లేదో ఇది. చాలా బుడ్డిగా ఉంది. ఒకసారి ఎక్కి చూద్దాం. కింద పడుతున్నాయేమో. అబ్బో, ఆహా, సీట్లు కాలుతున్నాయి ఆ ఎండకి. అబ్బో, మామూలు లేదు. చెల్ గుర్రం చలాకి గుర్రం చెల్ గుర్రం చలాకి గుర్రం. ఇది పోతే బాగుండు. ఇట్లనే గాల్లో ఎగిరితే చాలా బాగుంటుంది. కానీ ఇది గాల్లో ఎగరట్లే. ఓ రే, వామ్మో, ఇది అటు ఇటు ఊగుతుంది. మామూలు లేదు. చిన్నపిల్లలు వస్తే మాత్రం మంచి ఎంజాయ్ చేస్తారు దీన్ని అయితే. ఇది పైకి కిందికి ఊగుతుంది, తలకాయ అటు ఇటు ఊగుతుంది చూడండి. మామూలు లేదు, బాగుంది. దీని నోట్లోంచి మరి పొగలు వస్తాయో మంటలు వస్తాయో తెలియదు. కానీ అప్పట్లో డైనోసార్స్ ఉన్నప్పుడు మనం కూడా ఉంటుంటే చాలా బాగుండే కదా. కాకపోతే అవి మనల్ని ఏం చేయకుండా ఉంటే బాగుండు, లేకపోతే మనల్ని తినబడేస్తాయి చాలిగా. అండ్ ఇక్కడ మీరు వచ్చి చూసుకుంటే పోలాకాంతస్ అని చెప్పేసి ఒక డైనోసార్ అయితే ఉంది. ఇది ఏం చేస్తుందంటే, దాని తలకాయ ఉంది కదా, అలా ఊగుతుంది దాని తలకాయ. ఇది వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 5 మీటర్స్ అయితే ఉంటుందన్నమాట. అంటే దాదాపుగా ఒక 16 అడుగులు అయితే ఉంటుంది. దీని బరువు వచ్చేసి ఒక 2 టన్నులు అయితే ఉంటుంది. ఇది దాదాపు ఒక 130 నుంచి 125 మిలియన్ సంవత్సరాల క్రితం నాటిదనమాట. చాలా పాతకాలం నాటిది ఇది. ఇది పాపం అని తిరుగుతుంది. దీని నోరు చూడండి, అని తిరుగుతుంది. ఆకలి అవుతుందా చిట్టి? ఇడ్లీ తింటావా? దోశ ఏమైనా తింటావా? అయితే టీ ఏమైనా తాగుతావా? ఓకే, మళ్ళీ వస్తా నాగు. వేరే వాటిని కూడా పలకరించి మళ్ళీ వస్తా నాగు. నేను బల్లి గుడ్లు చూసినా కానీ డైనోసార్ గుడ్లు ఎప్పుడు చూడలేదు. ఈ గుడ్డులోంచి బయటకు వచ్చా నేను. ఇదైతే పైకి కిందకి వస్తుంది అనమాట. గుడ్డులోంచి ఇప్పుడే పుట్టిన పిల్లలాగా బయటకు వస్తుంది పైకి కిందకి. నమస్తే, హాయ్ చిట్టి. నీ పేరేం పేరు పెట్టనా? నీ పేరు ఏం పెడదాం? చిట్టియే బాగుంది నీ పేరు. పైనుంచి కిందకు వస్తున్నావు అటు ఇటు. ఈ గుడ్లోకి వెళ్ళి నేను వచ్చిన, ఈ గుడ్లోకి వెళ్ళి చిట్టి అది వచ్చింది, చిన్నపాటి డ్రాగర్. అవతల గుడ్లో ఏముందో తెలియదు మరి. ఇక్కడ చూసుకుంటే 2 పెద్ద డైనోసార్లు ఉన్నాయి. ఒకటి అటుంది, ఒకటి ఇటుంది. ఈ రెండింటికి ఏదో గొడవ అవుతున్నాయి. లేకపోతే ఈ 2 చుట్టాలు కావచ్చు, లేకపోతే అన్నదమ్ములు కావచ్చు, బావబామదులు కావచ్చు, మాట్లాడుకుంటున్నాయి. అరే, నా ఇంట్లోకి ఎందుకు వచ్చారా నువ్వు, నా ఇంట్లోకి నువ్వు ఎందుకు వచ్చారా నువ్వు, లేకపోతే నా చాక్లెట్ ఎందుకు దొంగతనం చేసినవరా నువ్వు. ఇట్లా ఏదో చిన్న కొట్లాటలు దొరుకుతాయి కదా, అలా కొట్టుకుంటున్నాయి అనమాట. ఇదైతే నోరు గట్టి తెరిచింది, అది నోరు గట్టి తెరిచింది. మరి ఈ రెండిట్లో ఇది గెలుస్తుందా? మీ ఓటు దేనికో కామెంట్ చేయండి. నాకైతే ఇదే గెలుస్తుందని చెప్పేసి అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది టీరెక్స్ అనమాట. ఇది చాలా బాగా బలంతో ఉంటుంది టీరెక్స్ అనేది. అండ్ దీని పేరైతే స్పైనోసరస్. సో దీనికి ఒక చరిత్ర ఉంది. ఇదైతే 99 నుంచి 93 మిలియన్ సంవత్సరాల క్రితం నాటిది అనమాట. అండ్ ఇది చూసుకుంటే దాదాపు 72 నుంచి 60 మిలియన్ సంవత్సరాల క్రితం నాటిది. ఇది చూసుకుంటే 46 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇది చూసుకుంటే 43 అడుగుల ఎత్తులో ఉంటుంది. మరి ఈ రెండింటికి పోటీ పెడితే ఏది గెలుస్తుందో చూద్దాము. 2 బాగా రసవత్తరంగా ఉన్నాయి అవి. ఇక్కడ చూసుకుంటే ఒక పెద్ద జైంట్ క్రొకోడైల్ అవుతుంది. దాని నోరు ఇలా తెరుస్తుంది చూడండి, మీకు చూపిస్తాను రండి. ఓ అని తెరుస్తుంది చూడది, పెద్దగా ఉంది ఆ క్రొకోడైల్. ఓ, క్రొకోడైల్ మామూలుగా తిరుగుతలేదు నోరు. నేను బాగా ఆకలి అవుతుందేమో. హాయ్ చిట్టి, బాగుందా చూసావా? డైనోసార్ చూసావా? నన్ను డైనోసార్ అనుకొని పోతుంది పాప. నేనేమో పిల్లలు ఎత్తిపోయేలా కనిపిస్తాను నేనేమన్నా. వామ్మో, ఇక్కడికి వస్తే ఇది మామూలుగా లేదు. దాని నోరు కానీ దాని కళ్ళు కానీ ఎలా కనిపిస్తున్నాయి చూడండి. దీని కాళ్ళు పెద్దగా ఉంటాయి, దాని చేతులు చూడండి చాలా బుడ్డిగా ఉన్నాయి. దీని కింద ఒకటి చిన్న బుజ్జి తల్లి ఉన్నది డైనోసార్. అది కూడా బాగా బీభత్సంగా కోపం మీద మొత్తుకుంటా ఉంటుంది. దీనిపైన ఇంకో డైనోసార్ కూడా ఎక్కింది అటు సైడ్ పక్కన. దాని పిల్ల కావచ్చు, అది చిన్నది ఎక్కింది. కాకపోతే దీని చేతులు ఎందుకు ఇంత చిన్నగా ఉన్నాయి నాకు అర్థం కావట్లేదు. ఇది మొత్తం కాళ్ళ మీద నడుస్తుంది అనుకుంటా. వామ్మో, మామూలు లేదు ఇది. దాదాపు ఇది 14 టన్నుల బరువు అయితే ఉంటుంది ఇది. వామ్మో ఓరు నాయనో, వీడియో
సో ఈ డైనో వరల్డ్ పార్క్లో మీకు వచ్చేసి క్యాఫ్టేరియా కూడా ఉంటుందన్నమాట. దీంట్లో మీకు వాటర్ బాటిల్స్ కానీ కూల్ డ్రింక్స్ కానీ అవన్నీ దొరికిస్తాయి. మీరు తీసుకునే టికెట్లో మీరు బఫే టికెట్ కూడా ఉంటుంది, దానికి కొంచెం ఎక్స్ట్రా ఛార్జ్ అయితే ఉంటుంది. అది కలిపి మీరు తీసుకుంటే మీకు ఫుడ్ కూడా పెడతారు ఫ్రీగా. మీకు అది వద్దనుకుంటే నార్మల్ టికెట్ కూడా తీసుకోవచ్చు. అండ్ ఇక్కడైతే దీని గురించి స్టోరీ కానీ ఏదైనా రివ్యూ కానీ మీరు గూగుల్లో పెట్టారనుకోండి, వాళ్ళైతే ఫ్రీగా ఐస్ క్రీమ్ ఇస్తారంట. సో ఎండ అయితే బీభత్సంగా ఉంది. మీరు ఈ సమ్మర్లో వచ్చినప్పుడు మీ పిల్లలతో వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా తీసుకోండి. వీలైతే అంబ్రెల్లా కూడా తీసుకుంటా అంటే, అండ్ వాటర్ బాటిల్ కూడా క్యారీ చేసుకుంటే బెటరు. చాలా హైడ్రేటెడ్గా ఉండాలి మీరు ఇక్కడికి వచ్చినప్పుడు. చాలా దూరంగా ఉంది కాబట్టి చాలా ఇబ్బంది పడతారు ఎండలో వస్తే మాత్రం. కాబట్టి పిల్లలతో వస్తే మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు. డైనోసార్స్ అన్ని చూసిన తర్వాత పిల్లలు ఆడుకోవడానికి ఇక్కడ పూల్ కూడా ఉంది. అండ్ వీటికి టైం కూడా ఉంటుందన్నమాట. ఇక్కడ వాటర్ స్లైడ్స్, రెయిన్ డ్యాన్స్ అవన్నీ కూడా ఉంటాయి. ఇక్కడ పూల్ చూసుకుంటే ఇలా కనిపిస్తుంది చూడండి, చిన్నపిల్లల హైట్ లెవెల్లోనే ఉంటుంది. అండ్ వాళ్ళు నీళ్ళలో వెళ్ళడానికి ఆ విధమైన బొమ్మలు కూడా ఉంటాయి చూడండి. వాళ్ళు ఈత రాదు కాబట్టి చిన్న చిన్న బొమ్మలు పెట్టి కూడా వాళ్ళని అయితే తిప్పుతూ ఉండొచ్చు మనం ఈ ఏదైతే ఉందో ఈ వాటర్ పూల్లో, ఈ పూల్ సైడ్లో. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి స్లైడ్స్ కూడా ఉన్నాయి. చాలా మంది పిల్లలు వచ్చి వాటర్ స్లైడ్స్ చేస్తున్నారు చూడండి, పైనుంచి కింద దాకా. అండ్ పిల్లలతో పాటు వాళ్ళ పేరెంట్స్ కూడా జారుతూ ఉన్నారు చూడండి. ఇంకా పిల్లలకి సరదా సంబరం బాగుంటుంది కాబట్టి వాళ్ళు ఈజీగా జారుతూ ఉన్నారు. అండ్ వాళ్ళని చూస్తుంటే నాకు కూడా జారుదాం అనిపించింది, కానీ నేను ఆ నైలాన్ క్లాత్ తీసుకురాలేదు కాబట్టి నేనైతే జారలేదు. అండ్ పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేశారు. అండ్ ఇక్కడ చూసుకుంటే ఒక రెయిన్ డ్యాన్స్ టైప్లో చిన్న రెయిన్ డ్యాన్స్ పక్కన కూడా ఆల్రెడీ ఉంటుంది. అండ్ ఇక్కడ దీని కింద మనం నిలబడి స్నానం చేసేలా కూడా ఉంది. అండ్ ఆల్రెడీ చిన్నపిల్లలు కూడా వచ్చి ఈ స్విమ్మింగ్ పూల్లో దూకుతూ ఉన్నారు అండ్ సరదాగా ఆడుకుంటూ ఉన్నారు. అండ్ కొంతమంది అయితే డ్యాన్స్ చేస్తూ ఉన్నారు. ఈ పిల్లాడు మామూలుగా డ్యాన్స్ చేయట్లేదు. అండ్ పక్కన ఆల్రెడీ డీజే పాటలు కూడా పెట్టారు. చూశారు కదా ఈ డైనో వరల్డ్ డైనోసార్ పార్క్ ఎలా అనిపించింది. సో నాకేమేమి అనిపించాయని నేను చెప్తాను. సో యాజ్ పర్గా చూసుకుంటే టికెట్ కాస్ట్ కొంచెం ఎక్కువ అనిపించింది. ఒకవేళ మీరు తప్పకుండా రావాలి అనుకుంటే మీరు మీ పిల్లలతో పాటు వచ్చి చూడండి. ఇంకోటి ఏంటి అంటే ఇది కొంచెం సిటీ అవుట్స్కర్ట్స్ నుంచి చాలా దూరంగా ఉందన్నమాట. చాలా సిటీలో నుంచి చాలా దూరంగా ఉంది కాబట్టి ఓన్ వెహికల్ ఉంటేనే మీకు అవైలబుల్గా ఉంటుంది ఇక్కడ రావడానికి. సో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కి రావడం అంటే కొంచెం కష్టం అనిపిస్తుంది, ఎందుకంటే ఎండలో కూడా మీరు ఇబ్బంది పడతారు. సో అదొకటి నాకు ఇక్కడ అనిపించింది. ఇంకేం చెప్పాలి అంటే మనం పెట్టిన డబ్బులకైతే అంత వర్త్ అనిపించలేదు. బట్ చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డైనోసార్స్ చూసుకుంటూ ఇంకా వాటర్ పార్క్లో వాటర్లో స్లైడ్స్ ఇంకా ఏవైతే ఉన్నాయో రెయిన్ డ్యాన్స్ అవి వాళ్ళు ఎంజాయ్ చేసే ఛాన్స్ అయితే ఉంది. సో అయితే అనమాట. సో ఎలా అనిపించింది ఈ డైనో వరల్డ్ డైనోసార్ పార్క్ అనేది. నెక్స్ట్ వీడియోలో మీకు ఏమేమి చూపించాలో అది కామెంట్ చేయండి. నేను అది తప్పకుండా చూపించడానికి ట్రై చేస్తాను. అండ్ నా పాత వీడియోలు కూడా చూడండి, ఇంకా చాలా బాగుంటాయి. ఇంకా ఇలాంటి మంచి వీడియోలు మీ దగ్గర తీసుకొస్తూ ఉంటాను. సో టాటా, బై.